తమన్నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? 'సుందర్ సి' మెప్పించాడు. అసలు బ్యాక్ మూవీ కథేంటి? సో, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ విషయంలోకి వెళ్ళిపోతే అస్సాంలో బాక్ అనే దుష్టశక్తి మహాశక్తిగా మారాలనే ప్రయత్నం ఉంటుంది. అయితే అందుకు ముగ్గురిని చంపి వారి ఆత్మలోకి ప్రవేశించడానికి అయితే పూనుకుంటుంది. ఈ క్రమంలో శివశంకర్ అనే లాయర్ అంటే సుందర్ సి తన సోదరి శివాని అంటే మన తమన్నా భాటియా బాక్ నుంచి తన ఇద్దరు పిల్లలను రక్షించాలని శివాని తాపత్రయపడుతుంది. ఈ ప్రయత్నంలో శివాని ఆమె భర్తను బాక్ బలి తీసుకుంటుంది. తన సోదరి మరణానికి అసలు కారణం ఏమిటనే కోణంలో శివశంకర్ తనదైన శైలిలో రీసెర్చ్ చేస్తుంటాడు. సో, బాక్ తన లక్ష్యాన్ని చేరుకున్నదా? శివాని కుటుంబాన్ని బాక్ ఎందుకు టార్గెట్ చేసింది? శివాని ఆమె భర్త మరణం తర్వాత ఏం జరిగింది? తాపీ మేస్త్రి అంటే వెన్నెల కిషోర్, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఇలాగా శివాని కూతురిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటారు? శివాని పిల్లల కోసం శివశంకర్ ఏం చేశాడు? అసలు ఈ కథలో డాక్టర్ మాయ అంటే రాశికన్న పాత్ర ఏంటి? దుష్టశక్తి బాక్ని ఎలా అంతం చేశారనే ప్రశ్నకు సమాధానమే బాక్ సినిమా. సో, ఈ సినిమా కథ అయితే ఇది. సో, సుందర్ సి రాసుకున్న కథలో పాయింట్ బాగుంది, కానీ తను ఎంచుకున్న స్క్రీన్ ప్లే చాలా గందరగోళంగా ఉంటుంది. దాంతో కథలో ఏం జరుగుతున్నదనే విషయం సాధారణ ప్రేక్షకులకి అయితే అర్థం కావడానికి కష్టంగా ఉంటుంది. అయితే కథ ఏం జరిగిపోతుందో అనే విషయం గురించి క్లియర్గా చెప్పడం ఆ కొంత గందరగోళాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. సో, అయితే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. అస్పష్టమైన సీన్స్ అయితే ఏదో సాగుతుందిలే అనే విషయం అయితే కనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో ప్రవేశించిన తర్వాత అయితే సుందర్ సి అనుసరించిన స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంది. ఇక మూవీ రెండో భాగంలో అసలు కథ మొత్తం చెప్పడం ద్వారా ఫస్ట్ హాఫ్లో కలిగిన సందేహాలు కూడా కొంత సమాధానం దొరికేలా కనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు డిజైన్ చేసిన సీన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇక లాస్ట్ 15 నిమిషాలు అప్పటి వరకు ఉన్న అసంతృప్తి అంతం అయిపోయేలా అయితే చేస్తుంది. ఇక శివాని పాత్రలో తమన్నా భాటియా తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసింది. ఇక తన ఇమేజ్కి భిన్నంగా ఉండే క్యారెక్టర్లో ఒదిగిపోయింది. ఇద్దరు పిల్లల తల్లిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ఇష్టంగా ప్రేమించే భారీగా పర్ఫార్మెన్స్తో అయితే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక రాశికన్న పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది. ఉన్నంతసేపు కథకు బలంగా నిలిచే పాత్రలు అయితే కనిపించింది. ఇక సుందర్ సి సినిమా కథను నడిపించే పాత్రలు అయితే మెప్పించారు. ఇక కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ పాత్రలు నవ్వించే ప్రయత్నం అయితే చేశాయి. ఇక టెక్నికల్ పరంగా చూసుకుంటే మ్యూజిక్ బాగుంది. పలు సీన్స్ కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అయితే నిలబెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇక కృష్ణస్వామి సినిమాటోగ్రఫీ అలాగే సెకండ్ హాఫ్లో గ్రాఫిక్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే ఫస్ట్ హాఫ్ రేసీగా ఉండేది అనిపిస్తుంది. ఈ సమ్మర్లో చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే అవకాశం ఉన్న సినిమా ఈ గోస్ట్ థ్రిల్లర్. ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక తమన్నా రాశికన్న కోసం ట్రై చేయొచ్చు. ఇక మూవీ కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ అయితే బోర్ కొట్టదు. సో, ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.